ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫిబ్రవరి 3 సోమవారం మార్నింగ్ షిఫ్ట్ డ్యూటీ చేసుకొని సోమవారం సెలవు కాబట్టి ఊరెళ్తున్నాను. ఇట్లా ప్రతి వారం అయితే వెళ్తాను. ఎందుకంటే గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం. మాకు మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. సో నేను ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ఇండియా షాట్స్‌లో డ్యూటీ చేస్తాను. ఇట్లా ప్రతి వారం సెలవు రోజు ఒక ముందు రోజు ఇట్లా మార్నింగ్ షిఫ్ట్ డ్యూటీ అయిపోయిన వెంటనే ఎయిర్‌పోర్ట్ నుంచి క్యాబ్‌లో వెళ్ళిపోతాను. ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మాకు ఉందానగర్ రైల్వే స్టేషన్ ఎలాగో దగ్గరే ఉంటుంది. స్టేషన్ దగ్గరనే రెంట్ హౌస్ మాకు. యాక్చువల్‌గా మాది ప్రాపర్ వచ్చేసి మహబూబ్‌నగర్, ఉమ్మడి మహబూబ్‌నగర్, ఇప్పుడు నారాయణపేట జిల్లా ధనవాడ మండలం గోడూరు గ్రామం. సో మాకు మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇల్లు వచ్చింది కాబట్టి జూన్ 21కి స్టార్ట్ చేసినాము. ఈ 8 మంత్ రన్నింగ్ అవుతుంది. ఇట్లా ప్రతి వారం వెళ్తున్నాను. సో ఇది గుంతకల్ ట్రైన్ అయితే వచ్చేసింది. కాచిగూడ టు గుంతకల్ ట్రైన్‌లో వెళ్తున్నాను. దేవరకద్రలో దిగాలి ఫ్రెండ్స్ మేము. దేవరకద్రలో దిగి అక్కడ షేర్ ఆటోస్ ఉంటాయి. ఇలా ప్రతి వారం ఇలా ఇంటికైతే చేరుకుంటాను. ఆ ట్రైన్ అండ్ షేర్ ఆటో ద్వారా ఇంటికి చేరుకొని ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్నారు కదా! ఈ కాంపౌండ్ వాల్ ఇల్లు కంప్లీట్ అయిపోయింది. కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ మిషన్ భగీరథ వాటర్ స్టాక్ ఉంటాయి. వాటర్ ప్రాబ్లమ్ లేదు. సో ఇక్కడ పూర్తి సహకారం మా అన్న వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. నేను ఈ వారానికి ఒకసారే వెళ్తాను. నేను లేనప్పుడు అన్న వాళ్ళే అంతా చూసుకుంటారు. వాటర్ కొట్టడం, ఇక్కడ పని నడుస్తున్నప్పుడు వాళ్ళకి టీలు తెచ్చియడం అంతా చూసుకుంటారు. వాళ్ళ సహకారం లేనిది ఇల్లు అయ్యేది కాదు. ఎందుకంటే ఎయిర్‌పోర్ట్‌లో డ్యూటీ చేసుకుంటా ఇల్లు అవుతుందా? కాదు. ఇంకా గుత్తకిచ్చాను నేను. అయినా ఇంత ఇబ్బందిగా ఉంది. గుత్తకి ఇవ్వకుంటే మెటీరియల్ టైంకి తెచ్చి ఇవ్వలేం. ఇల్లే కాదు. సో ఈ మా ఇందిరమ్మ ఇల్లు సింగిల్ బెడ్‌రూమ్ గుత్తకిచ్చాను. సో మా అన్నల సహకారంతో ఇలా అయితే నిర్మాణ్యం అవుతుంది. సో తిరిగి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఒకరోజే సెలవు కాబట్టి 24 అవర్స్. సో నేను దేవరగారికి వచ్చాను. తుంగభద్ర ట్రైన్ వచ్చేసింది సాయంత్రం 5 సో తిరిగి ట్రైన్‌లో శంషాబాద్ చేరుకొని అటునుంచి మళ్ళీ ఎయిర్‌పోర్ట్‌కు డ్యూటీకి అయితే వెళ్ళిపోయాను. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని పెద్దలు ఎందుకన్నారో ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది.